Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. సో ఈ వీడియోలో మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ యొక్క అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సో వేటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెనీ ఆఫ్ ది ఆస్పైరెంట్స్ జనరల్గా ఇక్కడ మెనీ ఆఫ్ ది ఆస్పైరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇంగ్లీష్ సెక్షన్ తోటి చాలా ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఇది ఏం మనకి మరీ హయ్యర్లో కాదండి ఇది, ఓకేనా. ఇది మరీ మనం ఇక్కడ ఏంటనంటే ఓవర్కమ్ చేయలేని ప్రాబ్లం కాదు, ఓకేనా. బట్ ఇక్కడ మనం మేజర్ ఒక స్ట్రాటజీని అప్లై చేస్తే డెఫినెట్గా ఈ సెక్షన్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్లో అసలు మెయిన్గా ఏ పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే చూడండి, ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఇక్కడ చూడండి వొకాబులరీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే వర్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఇక్కడ ఏంటండి, సో వర్డ్స్ పైనే బిల్డ్ అయి అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ లెటర్స్, ఆ తర్వాత వర్డ్స్, ఆ వర్డ్స్ యొక్క కాంబినేషన్ మొత్తమే మనకి ఇక్కడ లాంగ్వేజ్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది కూడా వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్, అంతే కదా. సో ఇక్కడ మనకి వొకాబులరీ అంటే ఆ లాంగ్వేజ్లో వర్డ్స్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. వర్డ్స్ అని అంటే వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఓకేనా. సో వొకాబులరీ పైన ప్రైమరీగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ అట్లీస్ట్ డైలీ అప్ టు 30 వర్డ్స్ కనుక నేర్చుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్లో ఇగో ఇక్కడ గ్రిప్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మరి వొకాబులరీ పార్ట్ పైన ఎలా మనం గ్రిప్ తెచ్చుకోవాలి అని అంటే చూడండి, సో రెగ్యులర్గా మనకి న్యూస్ పేపర్, ఓకేనా, న్యూస్ పేపర్ నుంచి దీన్ని ఎక్కువగా నేర్చుకోవచ్చు. న్యూస్ పేపర్ ఫాలో అవుతూ మనకి అన్నోన్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకుంటే, ఓకేనా. సో ఇక్కడ సపరేట్గా ఒక నోట్స్ ఉంచండి. న్యూస్ పేపర్ చదివినప్పుడు అన్నోన్ వర్డ్స్ అన్ని అండర్లైన్ చేసి ఆ వర్డ్స్ అన్ని మళ్ళీ ఇక్కడ నోట్ చేసుకొని వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుంటే మనకి ఈ బై హార్ట్ చేస్తే ఈ వీటిపైన మీనింగ్స్ యొక్క వర్డ్స్ అనేవి తెలుస్తాయి, ఓకేనా. మళ్ళీ ఇదే ఆర్టికల్స్ చదివామనుకోండి, ఆ కాంటెక్చువల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అనేది మనకు తెలుస్తుంది. అంటే జనరల్గా ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలవడమే కాదండి, అది ఏ కాంటెక్స్లో వాడుతున్నాము అనేది కూడా మనకి ఇక్కడ తెలియాలి. సో వొకాబులరీ పార్ట్ గురించి కంప్లీట్గా ఒక వీడియో తర్వాత వస్తుంది, ఓకేనా. బట్ ఇక్కడ జనరల్గా మీకు చెప్తున్నాను, ఓకేనా. సో మేజర్గా రోల్ ప్లే చేసేది ఏంటండి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వొకాబులరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అయినా, క్లోజ్ టెస్ట్ అయినా, రీడింగ్ కాంప్రహెన్షన్ అయినా, సో ఇవన్నీ కూడా మనకి ఏంటనంటే ఆ వర్డ్స్ పైన డిపెండ్ అయ్యే క్వశ్చన్స్. వర్డ్స్ పైన డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ మనం ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ఏంటండి, వొకాబులరీ పైన డెఫినెట్గా మనం గ్రిప్ తెచ్చుకోవాలి, ఓకేనా. సో ఆ తర్వాత ఏంటి అని అంటే ఏ వర్డ్ ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడాలి అనే దాంట్లో ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఎలా పడితే అలా మనం వాడలేం, ఓకేనా. ఆ రూల్స్నే ఏమంటామని అంటే ఇక్కడ ఏంటండి గ్రామర్, ఓకేనా. రూల్స్ని ఏమంటాం, గ్రామర్ అని అంటాం. సో ఏ వర్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలని, సో బేసిక్ గ్రామర్ అనేది ఫస్ట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి రావాలి, ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బు, యాడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఓకేనా. ఇవన్నీ తర్వాత టెన్సెస్, కండిషనల్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఓకేనా. సో ఇక్కడ ఆర్టికల్స్, ఇవన్నిటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దీని గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాం, ఓకేనా. సో ఫస్ట్గా ఏంటండి వొకాబులరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత గ్రామర్, బేసిక్ గ్రామర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా. సో ప్యారలల్గా చేయాలి. ఇదొక రోజు చేయడం కాదు, డైలీ అట్లీస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వొకాబులరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్రామర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. గ్రామర్, బేసిక్ గ్రామర్ అనేది తెలుసుకోవాలి, ఓకేనా. సో ఆ తర్వాత చూడండి రీడింగ్ కాంప్రహెన్షన్, ఓకేనా. మనకి మేజర్గా ఏ ఎగ్జామ్లోనైనా 3 పార్ట్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయండి. అదేంటి అని అంటే వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఓకేనా. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆర్సీ అనేది ఏంటండి, ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం అనేది. ఇక్కడ రీడింగ్ అబిలిటీని టెస్ట్ చేస్తారు, ఓకేనా. సో రీడింగ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మనకి టెస్ట్ చేస్తారు. కాబట్టి ఎవ్రీడే లేదంటే 2 డేస్కి ఒకసారి ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్లని మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని, ఓకేనా, ప్రీవియస్ పేపర్స్ నుంచి చిన్న ప్యాసేజ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో బేసిక్గా మనకి వొకాబులరీ, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఇగో ఈ పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి.
అంటే ఇక మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి గ్రామర్లో, ఓకేనా. మళ్ళీ వొకాబులర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ నుంచి కూడా మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లోజ్ టెస్ట్ కనుక తీసుకుంటే గ్రామర్ అవసరం అవుతుంది, వొకాబులర్ అవసరం అవుతుంది, రెండు అవసరం అవుతాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలంటే గ్రామర్ రావాలి, వొకాబులర్ రావాలి, రెండు రావాలి, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ వొకాబులరీ అండ్ గ్రామర్ ఈ రెండు వస్తేనే మనం ఎక్కువగా మార్క్స్ చేయగలుగుతాం, ఓకేనా. సో ఆ తర్వాత ఏంటండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసినప్పుడు గ్రామర్ అనేది అవసరం లేదు. మనకి అక్కడే ప్యాసేజ్ ఉంటుంది, మనకి అక్కడే ఏంటండి కింద ఇచ్చిన క్వశ్చన్స్ చేయాలి. కాబట్టి అక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అని అంటే వొకాబులరీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇచ్చిన ప్యాసేజ్ ఫస్ట్ అర్థం కావాలి మనకి, ఓకేనా. అప్పుడే మనం కింద ఇచ్చిన క్వశ్చన్స్ చేయగలుగుతాం, ఓకేనా. సో గ్రామర్ మనం వొకాబులరీతోని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్తోని ఎలా డీల్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆర్సీతోని ఎలా డీల్ చేయాలి అనేది సపరేట్గా వీడియోస్ చేస్తానండి, ఓకేనా. సో ఈ దీని గురించి మీకు ఏది డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగొచ్చు వాటిని, ఓకేనా. సో ఇక్కడ నేను ఆన్సర్ చేస్తాను. సో దీని గురించి ఏంటనంటే ఇంగ్లీష్ సెక్షన్ని మనం కంప్లీట్గా ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్లో మనకి సపరేట్గా కోర్సెస్ లాంచ్ చేయబోతున్నామండి, ఓకేనా. సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, ఓకే. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇక్కడ subscribe to our channel and also share this video with your friends who are preparing for banking and SSC related exams. Okay, thank you.